సీతాలు ఏమిటే సీతాలు నీ కోసం ఊరంతా ఎదుగుతుంటే అదేమిటే అక్కడ ఎక్కడో పోయి కూర్చున్నావు అసలు ఈ ఛాన్స్ తగిలిందంటే కొండకి డాన్స్ చేయాల్సింది పోయి ఇక తెలంగాణ ఉత్తరం రాజస్థాన్ తయారుగా ఉండమన్నారు మనం పెట్టే బేర సర్దేసుకుని ఇగో ఇంటికి వెళ్ళంగానే ఈ చీర సెలవు చేసుకుని దాచి ఓ 50 రూపాయలు పోతే పోయినాయి ఇంకో 2 చీరలు ఏం చేస్తా ఆ లంగాలు ఏం కట్టుకుంటే బాగుండదు నువ్వు మరీ పొట్టిగా చిన్నపిల్లలా కనపడతావు నువ్వు ఊరుకో మావా అలాగే నవ్వుతాలు కట్టాను నవ్వుతాలేంటి నవ్వుతాలు పెద్దలుగా నవ్వుతాలు ఉండవు నాళ్ళు మే అదవరం కాబట్టి నువ్వు మాకు మామూలు సీతాల్లా కనపడ్డావు వాళ్ళు చూసేరు ఇష్ట కనిపించేసారు పెద్ద ఆశించారు నువ్వు కూడా ఏంటి మావా నాకేంటి సినిమాలేంటి ఏమిటో మహాజనంగానే నా చేతులు గసగసలు ఆడిపోతున్నాయి ఎప్పుడు నీ పోటర్ అందంగా నా చేతులతో అతికిస్తానా అనిపిస్తాను నీ సినిమా మొట్టమొదటి రోజున మొదటి టికెట్ కొనుక్కుని రూపాయి గలాసులో కాలు ఒప్పుకుంటూ ఎప్పుడు కూర్చుంటానో ఏమిటో సీతాలు అవునే మన సినిమా ఎన్నాళ్ళు అయిపోతుందంట నేనేతేగా అయిపోవడానికి అయితే చెయ్యవా నేను చెయ్యి నాకు భయం భయం గీయాలంటే ఒక తోట నెలలో లేకపోతే దయ్యం దిగిపోతుంది అమ్మాయి అవును మావా మన సీత చాలా అదృష్టవంతురాలు సినిమాలు ఎంతో గొప్పదైపోతుంది మూర్తి గారు దీవించారు గౌరమ్మ అత్త నువ్వు మావ కూడా సలగా దీవించేస్తే ఇక దానికి తిరుగులేదు వెళ్ళిపోతుంది అంటే అలా పైకి వెళ్ళిపోతుంది అనమాట బంగారే ఒళ్ళో పిల్ల గొప్పతనం ఊళ్ళో వాళ్ళు చెప్పేదాకా తెలుసుకోలేకపోయాం మహాలక్ష్మి కలన్న పిల్ల అక్క మాట్లాడుతుంది పోయామంటే తీసుకెళ్ళి దాదా అత్త ఇవాళ మనకి పండగ కోడిని కొయ్యాల్సిందే సర్లేరా నువ్వు పదమ్మా మావా మరి 15 రోజులు మనం పట్టణం వెళ్ళిపోవాలా ఏంటి ఏంటి ఈ బాధనగానే నీ కాల్ చేతులు ఆడినట్టున్నాయే నాకు తెలుసు తెలుసు నాకెలా సందగాన్ని ఎదురండి ఏందో చుక్కగానే ఎక్కువైంది ఏంది గొంతులు వేస్తాంది ఇంకా లేస్తాదిరా యాడ్ నుంచి ఈ సినిమా వాచ్మెన్ సింహాద్రిగాడు కాదు సినిమా హీరోయిన్ ఫాదర్ సింహాద్రిగోరు ఈడునవా మావయ్య మన అమ్మాయి విషయం విన్నాక ఎంత సంబరపడిపోయానో చెప్పలే నేను ఏంటే ఏమైంది అదేనయ్యా మీ చెల్లెలు సినిమా హీరోయిన్ అవబోతుందని తెలిసి దాని గురించి మనం మాట్లాడుకోవాలా నువ్వు సింహాచలం వెళ్ళి జుట్టిట్టానని మొక్కుకున్నావు కూడా ఇంకేటో అనుకున్నాను నేను అయ్యా పట్నంలో మనకి పడవంత కారు కరణం గారినంత మేడ ఇస్తారంటగా ఎవరి కోసం ఇస్తారా మనం అంటే ఎవరు హీరోయిన్ ఫాదర్ హీరోయిన్ బ్రదరు చచ్చినట్టు ఇస్తారు ఇక మన కట్టాలన్నీ తీరిపోయినట్టేనబ్బా అంటే దాని నుంచి చూస్తున్నాను మనమ్మ అంటూ మిమ్మల్ని కూడా కలుపుకుంటారేంటి ఇదిగా మేము ఊరెళ్ళేలాగా నన్ను నా బిడ్డని కొలుపుల్లో అమ్మోని చూసుకుంటేనే మీకు బంగళా కారు లేకపోతే ఈ గుడిసి గెంజి నీళ్ళకి కళ్ళు మండిపోతున్నాయి మామ ఇప్పుడు 3 సార్లు రుద్దాం ఇంకెన్ని సార్లు ఊరుకవే ఊరికంతా శుభ్రంగా పోయి మొఖం తెల్లగా వచ్చేయతో నీళ్ళు పోసేస్తున్నాను నోరు మూసుకొని నోటో నిలిపోతాయి ఏంటి ఏంటి తుమ్మకూడదు అపశకునం పోయిందిలే నాకు ఈ 2 జడలు ఏం బాగలేవు 2 జడలే ఇప్పుడు పాసనం ఏం పేసనం ఏంటి వింటున్నావా లేవో పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తా ఉంటావు అవన్నీ విని కంగారు పడకూడదు జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే సులభంగా అర్థమైపోతుంది ఏంటి ఏంటది కరుస్తున్నాయి ఏ కరవు అది తీసుకో అలవాటు అయిపోద్ది తీసుకో తీసుకో అది అప్పుడేమో అది ఏం చెప్పి నువ్వు జాగ్రత్తగా ఏం చెప్పటం పరిగెనాడు ఇట్టా అంతే అత్తడి మాత్రం బ్రహ్మాండంగా ఉందమ్మా నమస్కారం మాస్టర్ ఎవరు
ఏమిటే సీతాలు, ఈ వేషం ఏమిటి, ఈ పౌడర్ ఏమిటి? నువ్వేగా రాసింది. కాస్తే రాసావు గాని ఇలాగా నువ్వు రా లోపలికి. అవును, పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యావు, ఏమిటి విశేషం? అలాగా అయితే మన సీతాలు మంచి యోగ జాతకురాలన్నమాట. కానండి అయ్యా, దాని మాటే కొంచెం తిరగాసండి, నాలిక మా మందం. నాకు తెలుసు ఇలాగే. అందుకని మీరు ఆ నాలికను కొంచెం గట్టిపర. ఏమంటున్నావురా? మీరు ఆ నాలికను కొంచెం చిత్రికి పట్టేసి మంచి మంచి అక్షరాలు భాష నేర్పేశారంటే మీ పేరు చెప్పుకుంటాను. నానా విన్నావా? మన సీతాలు విన్నానమ్మా, మనవాడు ఇప్పుడే గంట కొట్టాడు. కళ ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది, ఇక గాత్రమే ఔటర్ సిగ్నల్ లో ఉందన్నమాట. దాందే ఉందిరా, ఇది మన చేతిలో విద్య. రామరా. మంచి పాటలు నేర్పు నాన్న. అలాగేనమ్మా, అలాగే. ఏది మహాభారతంలో ఏమిటి, మహాభారతంలో డీజిల్ ఇంజన్ లాంటి పద్యం ఒకటి చెప్తాను. కనకోర్వీధర ధర ధర సారసాను రుచిమత్ గాంధీవ నిర్ముక్త పత్రి నిపీతారుణ వారి శేషము పతత్రివ్రాతము ద్రావు అయ్యని నా తోడ చతుర్దశబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల రూపడంతు బలవత్ సంగ్రామ రంగంబున భయపడి పారిపోయారు నాన్న. అయినా ఈ రోజుల్లో ఇలా నోరు తిరగని పద్యాలు ఎవరికి కావాలి చెప్పు? అదేమిటమ్మా, విశ్వక్సేనుడు అని స్వచ్ఛంగా పలకగలిగితే రాముడు అనే పేరు ఇట్టే వచ్చేస్తుంది. నిజమేననుకోండి, కానీ మరి దానికి నోరు తిరిగే పాటలు అంటే భావగీతాలు అన్నమాట. అది ఎట్లా ఉంటుందో? భావగీతాలంటే బావ మీద పాటలే తేలికనే ఉంటాయి. అన్నీ కొడతారా?